చికెన్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పలావాకు మసాలా దినుసులు వేసుకొని చక్కగా వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని నిలువుగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక టమాటాను కూడా వేసుకొని ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత అందులో 1 కిలో శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ ని కూడా వేసేసుకొని పసుపు ఉప్పు కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ చికెన్ నుంచి నీళ్లు వచ్చి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా కుక్ చేసేసుకోండి. చూడండి, ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అప్పుడు కారం, ఒకవేళ సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకటి నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకును కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని 1 నిమిషం లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.